ది ప్యారడైజ్ మూవీ నుంచి 'ఆయా షేర్' సాంగ్ రిలీజ్ అవ్వడము అయింది. ఎక్కేయడము అయింది. సోషల్ మీడియాలో యాడ చూసినా ఒకటే మ్యూజిక్. 24 అవర్స్ లో 21 మిలియన్ వ్యూస్, 70 lakhs ప్లస్ లైక్స్, ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది. ఈ ఒక్క పాటలో సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు లిరిక్స్ లో ఉన్నాయి. కొంతమందికి ఈ లిరిక్స్ అర్థమైతలేవని అంటున్నారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హే నీ అయ్యా జాగీరా, చల్ మా ఓడొచ్చిండ్రా, ఇక జడదీయాలే జుంబలిక ఆయా షేర్. తండ్రి నుంచి కొడుక్కి ఆస్తులు ప్లేసులు వస్తాయి. అట్లనే ఇదేమన్నా నీ అయ్య జాగిరా, చల్ మా ఓడొచ్చిండు, ఇక వణుక్కుంటా నువ్వు పక్కకి జరగాలి, గుర్తు పెట్టుకో మా షేర్ వచ్చిండు అని అర్థం. ఏ ఆ దర్కా సుల్తానే, మా గర్కా సైతానే, చల్ షికార్ చెయ్యా. షికార్ అంటే వేట. మా జాగాక రాజు, మా ఇంటి సైతాన్ వేటాడడానికి వచ్చిండు. పచ్చబొట్టు గాయం ఇది. మనిషికి ఏదైనా మాట అంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒకప్పుడు మర్చిపోతాడు. కానీ పచ్చబొట్టు అనేది ఆ మనిషి ఉన్నంత వరకు అట్లనే ఉంటది. ఇట్లా జడలు గాని చేతి మీద చిన్నప్పుడు నువ్వు ఒక ఎల్ కొడుకువి అని పచ్చబొట్టు పొడిపిస్తారు. నువ్వు మా లెక్క కాదు, మాతో సమానం కాదు, నీ స్థాయి వేరు అని నీ చేతి మీద ఈ పచ్చబొట్టు చూసుకున్న ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. నువ్వు ఏందో అని నీ గుర్తుకు రావాలి అని జడలు గాని మానసికంగా చంపేస్తారు. మీరు సరిగ్గా గమనిస్తే నాని అన్న చేతి మీద ఎల్ కొడుకు పచ్చబొట్టు మీద కత్తి ఘాట్లుంటాయి. ఆ పచ్చబొట్టును చెరిపేసుకోవడానికి జడల్ కత్తితో అట్లా ఘాట్లు పెట్టుకుంటాడు. చిన్నప్పుడు ఆ టైంలా జడల్ గాని సిచ్యువేషన్ ఏంది, ఎవరేసిర్రు, ఎందుకేసిర్రు, అవన్నీ సినిమాల్ని మనం చూడాలి. దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటదని అర్థమైతుంది. గుంజుకొనే న్యాయం ఇది, బూడిదల గడ్డ ఇది, మాతో రాయబడ్డ కథే ఇది. అంతవరకు బానిసలుగా ఉండి అన్యాయమైపోయిన ఆ జనాలు ఎట్లా తిరగబడ్డారు, న్యాయాన్ని ఎట్లా పొందిర్రు అని వాళ్ళే రాసుకున్న కథ ఇది. బూడిదల గడ్డ ఇది. ప్యారడైజ్ గ్లిమ్స్ లో జమానాకెళ్ళి నడిచే శవాల కథ ఇది అని వాయిస్ ఓవర్ ఉంటది. అక్కడున్న వాళ్ళ ప్రాణాలకు అసలు విలువనే లేదు. వీళ్ళని చంపడం, కాల్చేయడం. బొంద పెడతా మాలిక్ నైనా కూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడు. మాలిక్ అంటే యజమాని. ఈ సినిమాలో విలన్ సికంజా మాలిక్. వాడిని చంపి సమాధి చేసేస్తా, నా చేతిలో అస్సలు తప్పించుకోలేడు, ఖచ్చితంగా వీని చంపేస్తా, వాని సావు నా చేతుల్లోనే ఉంది, దేవుని దగ్గర రాసుకొని వచ్చిన అని అంటున్నాడు. చెల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడి. సికంజా మాలిక్ కి సారా వ్యాపారం, అదే లిక్కర్ బిజినెస్ ఉంటది. అన్యాయంగా జనాలతో పనులు చేయించుకుంటాడు. వాళ్ళ కన్నీళ్లకు కారణమైతాడు. ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడి. ఇక ఇప్పటి నుంచి భయంతో బొట్టు బొట్టు కారి నీ పంచె తడిచిపోతది, మావోడు వచ్చిండు, బరి బత్తలున్నోండ్రా, బరి బాధే అయినోండ్రా, నన్ను పీకుతావా, నేను బట్టలు లేకుండా ఉన్నా అంటే సిగ్గు, శరం, మానం, మర్యాద ఇవన్నీ వదిలేసిన. ఆల్రెడీ నేను అన్యాయం అయిపోయిన, నన్ను ఏమైనా చేస్తావా, మూల దారం లేనోండ్రా, నీ కన్నా మొండోండ్రా. ఈ లిరిక్స్ విన్న కొంతమంది నాని అన్న ఈ సినిమాలో ఇది అది అని అనుకుంటున్నారు. కానీ కాసర్ల శ్యామ్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చచ్చిపోయినాక నడుముకున్న మొలదారం తెంపేస్తారు. నేను ఆల్రెడీ చచ్చిపోయినా, ఇంకా నన్నేం బిక్తావు, ఫిజికల్ గా నేను బతికే ఉన్నా, మెంటల్ గా చచ్చిపోయినా, నేను దేనికైనా రెడీగా ఉన్నా, మొండిగా ముందుకెళ్ళిపోతా అని అర్థం. పొట్టు పొట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతారా, పేరు పత లేనొన్నిరా, ప్యారడైజ్ కి అడ్రస్ అయితా. చాలా ఆకలి మీద ఉన్నా, కసితో ఉన్నా, మెట్టు మెట్టు ఎక్కుకుంటా వస్తా, ఊరు పేరు లేనొన్ని, ప్యారడైజ్ కి అడ్రస్ అయితా. ఈ సినిమాలో సికంజా మాలిక్ ని చిలకలతో పోల్చుండు, జడల్ని వాని జనాల్ని కాకులతో పోల్చుండు. చిలక అనేది రాయల్టీకి సింబల్. చాలా మంది ఇంట్లో చిలకలను పావురాలను పెంచుకుంటారు గానీ కాకులను ఇంటి దగ్గర కూడా రానియరు, ఊరికి దూరంగా ఉంటాయి, అవసరాలకు మాత్రమే వాడుకుంటారు, కానీ వాటిని గుర్తించరు. ఇట్లా సినిమాల్లో కాకుల రిఫరెన్స్ చాలానే వాడిరు. పాటలో జనాలు నార్మల్ గానే అనిపిస్తారు, కానీ నాని అన్న ఒక్కడే ఇట్లా జడలు వేసుకొని ఉంటాడు. అంటే నాని అన్న జడలు వేసుకోవడానికి ఏదో కారణం అయితే ఉంది. బ్యాక్ స్టోరీ ఏందన్నది ఖచ్చితంగా ఉంటది. చిన్నప్పుడే సమాజంలో ఒక ఎల్ కొడుకుగా ముద్ర వేసి మానసికంగా చనిపోయిన ఓ పిల్లగాడు పెద్దయ్యాక జడలుగా ఎట్లా మారిండు, తనలాగే సమాజంలో చిన్న చూపు చూస్తున్న జనాల్ని ఎట్లా కాపాడిండు, ఎట్లా వాళ్ళ బతుకుని మార్చిండు, ఎట్లా ఎదిగిండు, ఫైనల్ గా మెయిన్ విలన్ ని ఎట్లా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథ. నాని అన్న విషయానికి వస్తే అసలు ఏందన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఎట్లుండే నువ్వు ఎట్లా తయారైనావన్న ఈ సినిమా కోసం మాస్ అంతే. ఈ పాటలో ఆ స్టెప్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాని అన్న ఇంతలా డాన్స్ చేస్తాడని అస్సలు తెలియదు, ఇచ్చి పడేసి ప్రాణం పెట్టేస్తున్నాడు ఈ సినిమా కోసం నాని అన్న అయితే. శ్రీకాంత్ వదల ఏందన్నా నువ్వు ఇంత పిచ్చోడ్లో ఉన్నావు, ఫోన్ లో చూస్తేనే ఇట్లా అయిపోతున్నాం, ఇక థియేటర్ లో చూస్తే సిగాలే. కానీ ఏమైనా మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మించి బొమ్మనిస్తామని నమ్మకం అయితే వచ్చింది. పిచ్చి పీక్స్ కి తీసుకుపోతున్నావు అన్న. అనిరుద్ అసలు ఖాళీనే ఉండదు, ఇప్పుడు ఏదో ఒక పాట రిలీజ్ చేస్తూనే ఉంటాడు, ఇట్టు కొడుతూనే ఉంటాడు. ఇంత గ్యాప్ లో ఇంత మంచి సాంగ్ ని ఎట్లా కంపోజ్ చేసినావు అన్న. ఈ పాట మొత్తం అయిపోయిన తర్వాత వీడియో లాస్ట్ లో ఈ బీజం ఉంటది, వేరే లెవెల్ ఉంటది. అసలు ఏం దాగికొట్టామన్న మ్యూజిక్ మా ఇంట్లోకి వెళ్ళి పోతలే. నాని అన్న ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ యాడ్ అయినట్లే. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినావంటే ఈ వీడియో నీకు నచ్చే ఉంటది. వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్.